యాడికి పోతున్నావు? చేతి వెనకాలే పిల్లి ఎక్కబోతున్నావేంది? అది కాదు, పక్కకి తప్పుకో, నాకు పనుంది. ఇగో నకరాలు చేయకు, పోయి హోమం దగ్గర కూసోపో. హే, నేను ఒక్కసారి చెప్తా, అన్నిసార్లు చెప్పా, వెనకపోతే పొడిసి పార దొప్పుతా. నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. పీకినవుతి పో. गणपते नमः स्वाहा। ओम गणपते इदं नमः। ओम इंद्राय नमः स्वाहा। ओम इंद्राय इदं नमः। ओम सोमाय नमः स्वाहा। ओम सोमाय इदं नमः। ओम तच्छ्रियोरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओम शान्ति शान्ति शान्तिः। ओम ओमनारायणाय नमः स्वाहा। ओम ओमनारायणाय इदं नमः। నేను ప్రేమించిన అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తున్నందుకు థ్యాంక్స్ సీత గారు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి అది జరుగుతుంది. అదిగో అక్కడ రూమ్లో పట్టుబట్టలు పెట్టాను, నువ్వు వెళ్ళి కట్టుకో. అలాగేనండి. అవును, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటది? నేను ఇక్కడ తన్ని పెళ్లి చేసుకుంటాను అన్న విషయం సుబ్బుకి ఫోన్ చేసి చెప్పేశాను. నీకేమైనా పిచ్చా? చెప్పొద్దని చెప్పాను కదా. నిజమే సీత గారు, కానీ ఇది రెండు మనసులకు ముడిపడాల్సిన పెళ్లి కదా, పరస్పర అంగీకారం ఉండాలి కదా. అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? అయినా ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్పాను కదా. సర్లే, నువ్వు చెప్పినా ఏం కాదులే, కానీ ముందు నువ్వు వెళ్ళి పట్టుపట్టులు కట్టుకో, కూల్గా ఉండు. నేను ఫోన్ చేసినప్పుడే నువ్వు అక్కడికి వచ్చేయి, సరేనా? ముందు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగేనండి. ओम इंद्राय नमः स्वाहा। ओम इंद्राय इदं नमः। ओम सोमाय नमः स्वाहा। ओम सोमाय इदं नमः। ओम तच्छ्रियोरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओम शान्ति शान्ति शान्तिः। ओम ओमनारायणाय नमः स्वाहा। ओम ओमनारायणाय इदं नमः। ओम यज्ञनारायणाय। రామరాజు గారు, హోమగుండంలో పూర్ణాహుతి చేస్తే శాంతి హోమం ఏ ఆటంకం లేకుండా సంపూర్ణంగా ముగిసినట్టే. రామరాజు గారు, మనస్ఫూర్తిగా మీ మనసులో కోరికను తీర్చమని త్రిమూర్తులకు, త్రిశక్తులకు, పంచభూతాలకు, అష్టదిక్పాలకులకు నమస్కరించి దీన్ని హోమగుండంలో వెయ్యండి. రామరాజు గారు మాత్రమే కాదు, మీరందరూ కూడా ఇష్టదైవాన్ని మనసులో ధ్యానించుకుని మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధ.
నీకేమైనా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? హోమం నడిమిట్ల దూరి ఆగమంటవేంది? నువ్వు నోరు మూసుకో. రామరాజు గారు, మీరు పూర్ణాహుతి చేస్తే మీ అందరికీ మంచి జరుగుతుంది. కానీ అంతకు ముందు నాకు జరగాల్సిన మంచుంది. ఇదే అగ్ని సాక్షిగా మీ కుటుంబం అందరి సమక్షంలో మీరు నా మెళ్ళ తాళి కట్టాలి. నీ పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుంది. అనవసరమైన రామాయణం చేయకి ఇక్కడ. ఇది పవిత్రమైన హోమం అని తెలిసి కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావంటే నీలాంటి రాక్షసిని. ఆగో. ఇది కేవలం నాకు రామరాజు గారికి మాత్రమే సంబంధించిన విషయం. మీరు అనవసరంగా తల దూరిస్తే బాగుండదు. ఏయ్, ఏంటి తాళి కట్టమని హోమాన్ని కట్టుబడిందా కాక బాగుండదని వార్నింగ్లు ఇస్తున్నావు? మిమ్మల్ని మాట్లాడొద్దన్నానా? తాళి కట్టండి, తీసుకోండి. మీకే చెప్పేది, తాళి కడతారా కట్రా? బుద్ధి లేకుండా మాట్లాడద్దు. హోమం చివరి దశలో ఉన్నప్పుడు అడ్డుపడి రభస చేయదు. పూర్ణాహుతి ఆపటం మంచిది కాదు. ఎవరికి మంచిది కాదండి? హోమం పూర్తిగా జరిగితే నాకు మంచిది కాదు. మీ చేతిలో ఉన్న పూర్ణాలు అగ్నిలో పడకముందే మీ చేతులతో నా మెళ్ళ తాళి పడాలి. రామరాజు బావ దీని మెళ్ళలో తాలి కట్టనీకి తయారైంటే మాత్రం అంతకు ముందుగల మంజుల జిందకి నా చేతిలో కథం అప్పుడు గ్యారెంటీ. హే, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు తాళి కట్టమనగానే నా భర్త నీ మెళ్ళో తాళి కట్టేస్తాడనుకుంటున్నావా? తాళి కట్టనని ఆయన్ని చెప్పమనండి. ఏమండి, అడుగుతుందిగా, సమాధానం చెప్పండి. మీరు దాని మెళ్ళో తాళి కడతారా? చెప్పండి. తాళి కట్టడానికి మీరు సంశయిస్తే ఎదురయ్యే పరిణామాలు తెలుసు కదా. ఏంటా పరిణామాలు? అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు మంజుల. సరే అయితే, బ్రతిమాలి చెప్పాను, వినలేదు. బొజ్జగించి చెప్పాను, పట్టించుకోవట్లేదు. ఇక లాభం లేదు, భయపెట్టి పని చేయించుకోవాల్సిందే. మా అన్నయ్యనే భయపడుకొని చెప్పేంత ధైర్యం వచ్చిందా నీకు? పులిలా ఉండాల్సిన మీ అన్నయ్య పిల్లిలా ఉన్నాడంటే మీకు అర్థం కావడం లేదా? నేను భయపెడితే ఆయన భయపడతారని. ఆయన్ని భయపెట్టే స్థాయికి నువ్వు ఎదిగావంటే ఇక్కడికిక్కడి నీ పొగరనిచి నీ చరిత్రని సమాప్తం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. నేను చచ్చినా పర్వాలేదు. ఏమంటారు రామరాజు గారు? తాళి కడతారా, నా నోరు విప్పమంటారా? రెండు నిమిషాల్లో మీరు నా మెళ్ళ తాళి కట్టకపోతే మీ గుండె గూట్లో నిధిలా దాచుకున్న రహస్యాన్ని అందరి చెవులు తుప్పొదిలేలా ఎలుగెత్తి అరిచి చెప్తాను. హే, ఏం చెప్తావో చెప్పవే. ఏంటి రామరాజు గారు, మీ భార్య సీత గారు నిజం చెప్పమంటున్నారు, చెప్పమంటారా? ఏమండి, మన కుటుంబం ఆనందానికి అనర్థాలకి మధ్యన మీ మౌనం ఇక అడ్డుగోడ కాకూడదు. ఈరోజు అటో ఇటో తేలాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ నిజమేంటో చెప్పమని చెప్పండి.
అది అగ్ని పర్వతాలు బద్దలయ్యేంత చేదు విషయమైనా సరే గుండె రాయి చేసుకుని మీ కండగా నేనుంటాను. అది ఎలాంటి చేదు నిజమైనా సరే మీకు నేను వెన్నుదన్నుగా మీ వెంటుంటాను. మీ తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ ఉంటారు. దీనికి భయపడి ఎన్నాళ్ళని కుమిలిపోతారు? నేను మీకు మాటిస్తున్నాను, మన కుటుంబం నుంచి అది చెప్పే రహస్యం ఎలాంటిదైనా మీకు మాట రాదు. తనని చెప్పమని చెప్పండి. అవునన్నయ్య, ఎవరికో భయపడి నీ వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చుకుంటే తమ్ముళ్ళుగా మేము తట్టుకోగలమా? నువ్వేంటో మాకు తెలుసన్నయ్య. దానికి తెలిసిన నిజాన్ని వెలుగెత్తి చెప్పడం కాదు, ప్రపంచానికి తెలిసేలా అరిచి చెప్పమన్నయ్య. నీ మర్యాదకు భంగం కలగకుండా నీ తమ్ముళ్ళు ముగ్గురం నీ భుజం కాస్తామన్నయ్య. అనయ్య, అర్హత లేని వాళ్ళు నీ మీద నిందలేసినంత మాత్రాన రాముడు ఎప్పటికీ రాక్షసుడు కాడు. సీతకు ప్రాణమే, తమ్ముళ్లకు రాజే, జనాలకు దేవుడే. నిన్నంటాలంటే బురద భయపడాలి కానీ అది శరీరాన్ని మలినం చేస్తుందని నువ్వు భయపడ్డావేంటన్నయ్య? నిజంగా నీ మీద బురద పడితే నీ కుటుంబం అంతా నీ మీద ప్రేమతో దాన్ని కడిగేస్తుంది. ఏం చెప్తుందో చెప్పమనన్నయ్య. అవును బావగారు, మీరేదో తప్పు చేస్తున్నారు అని చిన్న బాధే తప్ప మీ మీద మాకున్న గౌరవం వీసమెత్తి కూడా తగ్గలేదు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే చేరదీసి సహాయం చేసే గొప్ప గుణం మీది. ఊరి జనమంతా రెండు చేతులెత్తి దండం పెట్టే ధర్మం మీది. శత్రువు అయినా సరే వేలెత్తి చూపించలేని వ్యక్తిత్వం మీది. అలాంటి మిమ్మల్ని ఒక అలగాది వచ్చి బెదిరిస్తూ ఉంటే మీరు తలవంచడం ఏంటి బావగారు? మేము మీ తమ్ముళ్ళందరం మీతో ఉన్నాం. ఏం చెప్తుందో చెప్పనివ్వండి. చెప్పమనండి బావగారు. మీకు రక్షణ వలయల్లా మేమంతా ఉన్నాం. ఒక్క మాట అది చెప్పాక దాన్ని తన్ని తరివేసి ఈ రోజే మనకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకుని తల మీద నుంచి స్నానం చేద్దాం. మీరెంత భరోసా ఇచ్చినా సరే ఆయన ధైర్యం చేయలేరు. నాకు తాళి కట్టే తీరుతారు. మంజుల, ఒక 10 నిమిషాలు ఓపిక పడితే పూర్ణాహుతి అయ్యి హోమం సమాప్తమైన తర్వాత నీ సమస్యకి సమాధానం నేను చెప్తాను. నాకు అలా కుదరదండి. హలో రాకేష్, నువ్వు హోమం దగ్గరకు వచ్చే. రాకేష్, 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 నువ్వు బయలుదేరి హోమం దగ్గరికి రా. రాకేష్, రాకేష్, హలో, హలో. ఏమైంది? ఏం జరుగుతుంది? పంతులు గారు, మీరు మాత్రం మొదలు పెట్టండి, నేను పూర్ణాహుతి పూర్తి చేస్తాను. ఓం భూర్భువఃస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తచ్ఛంయోరా వృణీమహే గాతుం యజ్ఞపతయే దైవీ. అపచారం, అపచారం రామరాజు గారు. హోమంలో ఇలాంటి అపశృతి దొరలకూడదండి.
ఈ దోషం వల్ల మీ కుటుంబానికి ఎలాంటి హానైనా ఎదురవచ్చు. అసలు నువ్వెవరు? నేను నీకేం హాని చేశానని, ఎందుకు ఇలా నన్ను వేధిస్తున్నావు, నా కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నావు? చూసావు కదా నా కుటుంబానికి నా మీద ఎలాంటి నమ్మకం గౌరవం ఉన్నాయో. ఇప్పటిదాకా నేనే తప్పు చేసినా నా సీత భూదేవిలాగా భరించి మనసులో దాచుకుంది. లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి నా తమ్ముళ్ళు అదే గౌరవంతో నాకు అండగా ఉంటున్నారు. ఏ తల్లి కన్న బిడ్డలో నా ఇంటికి కోడలుగా వచ్చినందుకు నిన్నింట్లో పెట్టి మూర్ఖంగా ప్రవర్తించినా కూడా నా మాటకి విలువనిస్తున్నారు. నీకంటూ మనస్సాక్షి అసలు ఉందా? నిజాన్ని చెప్పి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఇంకా దాన్ని బ్రతిమాలతారేంటండి? దాన్ని చెప్పనివ్వండి. వద్దు సీత, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఆ నిజం నా గుండెల్లో దహనం అవ్వాల్సిందే తప్ప ఎప్పటికీ ఎవరికి తెలియకూడదు. అది కాదన్నయ్య. వద్దు శ్రవణ్, మంజుల సమస్యకి నేను శాశ్వత పరిష్కారం చూపిస్తాను. అన్నయ్య పద, నేను నీకు న్యాయం చేస్తాను. ఏమండి, ఎక్కడికండి? సీత, ఇప్పటిదాకా మీరంతా నా మీద మర్యాదతో మౌనంగా ఉన్నారు. ఇంకొక గంట అదే మర్యాదతో నన్ను నమ్మండి. ఈ మంజుల మన ఇంటికి తిరిగి రాదు. తన పీడ మనకి ఇంకెప్పటికీ ఉండదు. పద. వద్దు, దయచేసి ఎవరు అడ్డుపడకండి. ఇన్నాళ్ళ మన ఆవేదనని సమాప్తి చేసి వస్తాను. తప్పుకోండి. అక్క, నాకెందుకో భయంగా ఉందక్క. రాజన్నయ్య, ఎందుకైనా మంచిది నువ్వు ఆయన వెంటే వెళ్ళు. ఆవేశంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఏమో. అట్టగే సెల్లాయి. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మిమ్మల్ని అడిగేది, మాట్లాడరేంటి? యాడికి పోయిండ్రు? ఇటు పోయిండ్రేమో, చూద్దాం. ఆడికి పోయినవరా నువ్వు? ఆరే లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్.